గొర్రెపిల్ల అనేటువంటి మాటను మొదటిగా ఎవరైతే పాపముతో నిండిపోయి ఉన్నారో పాపము పోవాలంటే గొర్రెపిల్ల రక్తము మాత్రమే సాధనముగా ఉపయోగపడిద్దని చెప్పాను. రెండవది చూసుకున్నట్లయితే ప్రకటన గ్రంథంలోనే 13వ అధ్యాయము 8వ వచనములో ఒక మాటను చదువుకుందాం. రెండవ మాటగా 13వ అధ్యాయము 8వ వచనాన్ని, ప్రకటన గ్రంథమే 13వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. అక్కడ భూ నివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్నటువంటి గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు, ఇదిగోండి అండర్లైన్ చేసుకోండి, జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో. చాలమ్మా, ఇక్కడ జీవ గ్రంథము, ఏ జీవ గ్రంథం అని రాయబడి ఉంది అక్కడ? గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథము. జాగ్రత్త గమనించండి. రెండోది, మొదటిది ఏంటో గొర్రెపిల్ల రక్తము అని మనము దాని గురించి మనము ధ్యానించుకున్నాము. రెండోదంట గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథము అంటే యేసు ప్రభు యొక్క జీవ గ్రంథము. యేసు ప్రభు దగ్గర చాలా గ్రంథాలు ఉన్నాయి పరలోకంలో. ఆ గ్రంథాల్లో ఒక గ్రంథం పేరేంటి తెలుసా? జీవ గ్రంథము. జీవ గ్రంథము, జీవము కలిగినటువంటి గ్రంథము అంటే నిత్యము ఉండేటువంటి జీవ గ్రంథము. జీవం అంటాం కదా, జీవం అంటాం. జీవం అంటే ఏంటి? మనుషుల్లో బ్రతుకున్నారనుకో, డాక్టర్లు అంటారు అంటే జీవం ఉందండి, హార్ట్ కొట్టుకుంటుందనుకో జీవం ఉందండి అంటారు. జీవం ఉంది అంటే బ్రతుకున్నాడని అర్థం. గుండె ఆగిపోయింది అనుకోండి, డాక్టర్ ఏం చెప్తాడంటే జీవం లేదండి అంటాడు, అంటే చచ్చిపోయాడండి అంటారు. ఈ జీవం వేరే, ఈ లోకంలో ఉన్నటువంటి జీవం వేరే, కానీ నిత్యము ఉన్నటువంటి జీవం ఉంది. ఇది శాశ్వతమైనటువంటి జీవము. అదే ఇక్కడ మాట్లాడుతున్నాడు. అందుకని యేసు ప్రభు నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని అని ప్రకటించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను జీవాన్ని అని ప్రకటించాడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు. ఆయన దగ్గర ఉన్న ఒక గ్రంథం పేరేంటి తెలుసా? జీవ గ్రంథము. జీవ గ్రంథము. అదే మాట ఇంకా కొంచెం ముందుకెళ్తే అదే మాట ఒకటి ఉంటుంది. 21వ అధ్యాయం, అదే ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయము చూడండి అమ్మ. 21వ అధ్యాయము ఈసారి 27వ వచనం అనుకుంటా. చూడండి అక్కడ జీవ గ్రంథం అని ఉంటుంది చూడండి. 21వ అధ్యాయము అమ్మా, ఇక్కడ కూడా రాయబడింది చూడండి. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశించురు, కానీ నిషిద్ధమైనది ఏదైనాను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని దేనిలోకంట ఆ 21వ అధ్యాయం ఏం చెప్తుందో తెలుసా? 21వ అధ్యాయం అంతా కూడా ఇంటికి వెళ్ళి చెప్పుకోండి. అక్కడ న్యూ జెరూసలేం గురించి చెప్తా ఉన్నాడు. నూతన యెరూషలేము, క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి దేవుడు కలగజేయబోతా ఉన్నాడు. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి ఏ విధంగా దేవుడు నిర్మించబోతా ఉన్నాడో ఆ 21వ అధ్యాయం ప్రకటనలో మనకుంటుంది. నూతన యెరూషలేం, ఆ మహాపట్టణంలోనికి ప్రవేశించాలంటే ఎవరు ప్రవేశిస్తారంట? జీవ గ్రంథములో ఎవరైతే పేర్లు లిఖించబడ్డాయో వారు మాత్రమే ఆ యొక్క పరలోకం అంటే ఆ నూతన యెరూషలేములోకి ప్రవేశించినట్లుగా దేవుడు ద్వారాలు తెరుస్తాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, జీవ గ్రంథంలో నీ పేరుందా? జీవ గ్రంథంలో నా పేరుందా అని ఎప్పుడైనా ఆలోచించావా? ఈ లోకంలో అందులో నా పేరుంటే బాగుండు, ఇందులో నా పేరుంటే బాగుండు అని ప్రతి దాంట్లో నీ పేరు ఉందో లేదని. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఏమండే ఆ ఎలక్షన్ లిస్టులో నా పేరుందా అంటున్నారు కదా. ఎలక్షన్ లిస్టులో నా పేరుందా? ఆధార్ కార్డులో వాళ్ళతో పాటు నా పేరుందా? లేదంటే ప్రభుత్వం వారు ఇచ్చేటువంటి కొన్ని కార్యాలు ఉంటాయి, జనాలకి వాళ్ళు ప్రయోజనకరంగా ప్రభుత్వ వారు సమకూర్చేటువంటి ఆ పథకంలో గబగబా పరిగెత్తుకుంటూ వెళ్తే ఏమండి నా పేరుందండి, అందులో ఏమండి ఇల్లు ఇస్తున్నారా, ఆ ఇంట్లో నా పేరుందండి. కారణం ఏంటంటే నాకు ఇల్లు లేదండి. కొంతమంది 4 ఇళ్ళు ఉన్నప్పటికీ కూడా ఇల్లు లేదంటారు. 4 ఇళ్ళు ఉంటాయి వాళ్ళకి, కానీ
నాకు ఇల్లు లేదంటాడు. ఆ సమయంకి వచ్చేప్పటికే నాకు ఇల్లు లేదండి, ఆ లిస్టులో నా పేరుందా? నీకు ప్రయోజనకరం ఉన్నటువంటి లోక సంబంధమైనటువంటి వాటిలో అక్కడ పేరుందా, ఇక్కడ పేరుందా, లేదంటే అందులో నమోదు చేసుకుంటానికి లేకపోతే నువ్వు ప్రయాసపడుతున్నావు, మంచిదే. కొన్ని చర్చిల్లో ఈ రిజిస్ట్రేషన్ ఉంటాయి, చర్చిల్లో కూడా రిజిస్టర్ పెడతారు. ఏమండి పాస్టర్ గారు నా పేరు రాశారు అందులో అంటూ ఉంటారు. ఏం ప్రయోజనం? చర్చి రిజిస్టర్లో నీ పేరున్నంత మాత్రాన నువ్వు పరలోకానికి వెళ్ళావు. ఈ లోకంలో అక్కడ పేరుంటే బాగుండు, ఇక్కడ పేరుంటే బాగుండు, ఆ పథకంలో నా పేరు ఉండాలి, ఆ పథకం నాకు రావాలని ప్రయోజనకరమైనటువంటి వాటి గురించి పరుగులెడుతూ రాజకీయవేత్తల వైపు తిరుగుతూ, లేదంటే గ్రామ సచివాలయ వైపు తిరుగుతూ ఆ పథకంలో నా పేరు ఉండాలని చెప్పేసి ప్రయాసపడుతున్నావు. కానీ నిత్యత్వమైనటువంటి జీవ గ్రంథములో నీ పేరుందా? ఎప్పుడైనా ప్రశ్నించుకున్నావా? ప్రభువా జీవ గ్రంథములో నా పేరుందయ్యా అని ఎప్పుడైనా ప్రభువుని అడిగావా? జీవ గ్రంథములో నీ పేరు ఎప్పుడైతే ఉంటుందో వారు మాత్రమే నూతన యెరూషలేము ఆ మహాపట్టణంలోకి ప్రవేశించటానికి అర్హత ఉంటుంది. అక్కడ ఉంటుంది, ఎవరిని పేరైనను జీవ గ్రంథంలో రాయబడకపోతే వారందరూ కూడా ఎక్కడ ఉంటారండి తెలుసా? నరకములో ఉంటారు. జీవ గ్రంథంలో రాసినటువంటి పేర్లు మాత్రమే వారు మాత్రమే ప్రభు సన్నిధిలో, అంటే పరలోక రాజ్యములకి హక్కుదారులు. మరి ఉందా నీ పేరు? ఈ లోక సంబంధమైనటువంటి వాటి గురించి ఇక్కడ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే, మానవ జీవితంలో 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇంకా నాకు చాలా టైం ఉంది అంటాడు, బ్రతకటానికి చాలా టైం ఉంది అనుకోడు. సరే, దేవుడు ఏదో మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్నిచ్చి 90 సంవత్సరాలు తీసుకొచ్చాడు అనుకో, అప్పుడైనా దేవుడు నాకు మంచి ఆయుష్నిచ్చాడు, ఇంకా నేను సరి చేసుకోవాలి అని ఆలోచించరు. మానవుడు ఏం చేస్తాడు తెలుసా? ఇంకా నాకు 10 సంవత్సరాలు అంటే 100 సంవత్సరాలు ఇంకా బ్రతకాలని ఆలోచిస్తూ ఉంటాడు. కానీ దేవుడిచ్చినటువంటి దేవుడిచ్చినటువంటి ఆరోగ్యాన్ని నాకు ఇచ్చాడు, ఇంత ఆయుష్ని, మరి ఈ సమయంలో నేను ఇంకా సరి చేసుకోవాలని ఆలోచించట్లా మానవుడు. ఏంటో దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఇంకా జీవించాలనుకుంటాడు, ఇంకా జీవిస్తానంటాడు. వాడు వృద్ధాప్యంలో వచ్చినప్పటికీ కూడా ఇంకా జీవించాలనుకుంటాడు. అంత మాత్రమే కాదు, కానీ లోక సంబంధమైనటువంటి వాటి గురించే ఆరాటపడతా ఉంటాడు. లోక సంబంధమైనటువంటి వాటి గురించే నీకు ఇదే శాశ్వతం అనుకుంటాడు. నాకు అది లేదు, ఇది లేదు, అది ఉంటే బాగుండు, ఇది బాగుంటు అని వీటి గురించే ప్రయాసపడి దిగులు పెట్టుకొని కృంగిపోయి లేనిపోని రోగాలన్నీ తెచ్చేసుకుంటున్నారు. లోక సంబంధమైనటువంటి వాటి గురించి ఆలోచిస్తా. ఒక రోజున నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. అది ఎన్ని సంవత్సరాలైనా అవనాయి. గోడ కట్టినటువంటి మేకులాగా ఏ ఒక్కరు కూడా ఈ భూమి మీద ఉంటారా? ఉండరు. మొన్న ఒక ఆయన అంటాడు, చిన్నప్పటి నుండి చెప్తున్నారు యేసుప్రభు వస్తాడని. నేను పెద్ద అయ్యాను, డ్రాయర్లు వేసుకునేటప్పుడు చెప్పారు, నేను పంచెలు కట్టుకుంటున్నాను. ఇవే మాటలు. నేను అంటాను, యేసు ప్రభు గనక ఈ రోజున వస్తే నువ్వు పరలోక రాజ్యంలో ఉంటావా? నీకు గ్యారెంటీ ఉందా? ఒరే బాబు, నీకు సమయాన్ని ఇచ్చాడు, మంచి అనుకూలతనిచ్చాడు, నువ్వు మారతావని దేవుడు చూస్తూ ఉంటుంటే, నీకు అవకాశాన్ని ఇస్తుంటే నువ్వేమంటున్నావు? ఎప్పుడు నుండో చెబుతున్నారండి, వచ్చాడా? వస్తే నువ్వు పరలోకానికి వెళ్తావని గ్యారెంటీ ఉందా? నరకానికి పోతావురా, నరకానికి వెళ్తావు. దేవుడు సమయం ఇచ్చినప్పుడే నువ్వు మారాలని నీకు అని డ్రాయర్ల దగ్గర నుండి చెప్పుకుంటా ఇక్కడి వరకు తీసుకొచ్చాడు. ఇప్పుడైనా మారావా? మార్పు లేదు. మళ్ళీ అంటావు తిరిగి, ఎప్పుడు నుండో చెబుతున్నారండి అంటాడు. నువ్వు మారాలని ప్రభు చూస్తూ ఉన్నాడు. ఈ రోజుకి నువ్వు మారాలని. జీవ గ్రంథంలో నీ పేరు ఉండాలి. ఎక్కడ ఈ లోకంలో ఉన్నా లేకపోయినప్పటికీ కూడా జీవ గ్రంథంలో నీ పేరు ఉంటేనే నువ్వు పరలోక రాజ్యంలోకి అడుగు పెడతావు. ఒక యవనస్తుడు ఉన్నాడంట. ఒక యవ్వన కాలంలో ఉన్నటువంటి యవనస్తుడు తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు, ఒరే దేవుని సన్నిధికి రారా, దేవుని నమ్ముకోరా, ప్రార్థన చేయరా, బైబిల్ చదవరంటే నా టైం లేదులు అంటాం ప్రారంభించాడు. ఒరే మందిరానికి వెళ్దాంరా, ఈ రోజున ఆదివారం రా, దేవుని సేవకుడు దేవుని మాటలు వినిపింప చేస్తాడు, పదరా అంటే నాకు టైం లేదు, నువ్వే వెళ్ళు అంటున్నాడంట. నాకు టైం లేదు మమ్మీ, నన్ను డిస్టర్బ్ చేయమాక, ఇప్పుడు కాదు దేవుని నమ్ముకునేది,
ఇప్పుడు కాదు, ఇంకా చాలా టైం ఉంది. ఎప్పుడంట? వీడు వయసు అంతా ఉడికిపోయిన తర్వాత వృద్ధాప్యంలోకి వచ్చినాక అప్పుడు దేవుడా అని వస్తాడంట. కొంతమంది ఆలోచనలు కూడా ఆ విధంగానే ఉంటాయి. అతనికి ఉన్నటువంటి శక్తి, బలము, జ్ఞానం అంతా కూడా లోకానుసారంగా అన్నీ కూడా అనుభవించిన తర్వాత ఉడికిపోయిన తర్వాత చీకి పారేసినటువంటి టెంకిలాగా దేవుని సన్నిధికి వచ్చేసి నన్ను వాడుకోయ్యా అంటాడు. ఎందుకు నువ్వు వాడుకుంటాకి? నీకున్నటువంటి శక్తి అంతా కూడా, గుజ్జంతా కూడా లోకానుసారంగా సాతానుడికి అప్పచెప్పేసి ఏమీ లేనప్పుడు ఉత్తి టెంకి తీసుకొని దేవుని సన్నిధికి వచ్చి చాలామంది చెప్తారు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ విధంగానే ఆ యవనస్తుడు చెప్తున్నాడంట, ఇప్పుడు కాదు మమ్మీ, ఇప్పుడు కాదు డాడీ, తర్వాత చూసుకుందాం, ఇప్పుడు ఆ దేవుని నమ్ముకునేది, ఎంజాయ్ చేయని లోకాన్ని అంటాం ప్రారంభించాడంట. అవరే దేవుని నమ్ముకోరా, తప్పురాది అని తల్లిదండ్రులు ఎంత బతిమలాడినప్పటికీ కూడా వాడు వింటలేదంట. అరే నరకం ఉందరా, పరలోకం ఉందరా అని చెప్తున్నప్పటికీ కూడా వెనకపోక ఎదిరించడం ప్రారంభిస్తూ ఒక దినాన్ని చెప్పి అలిసిపోయి ఇద్దరు కూడా, భార్య భర్తలు ఇద్దరు కూడా మోకరించి బిడ్డ గురించి ప్రార్థన చేశారు. ప్రభువా నువ్వే నా బిడ్డని దర్శించాలయ్యా, మంచి ఆలోచన, చక్కటి ఆలోచన నా బిడ్డకి దయచేయాలని వాళ్ళు ప్రార్థన చేశారంట. అయితే ఆ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక రోజున ఆ కుమారుడంట రాత్రిపూట భోజనం చేసి పడుకుని పోయాడంట. పడుకుంటే వీడికి ఒక కళ వస్తుంది, ఒక స్వప్నం వస్తుంది. ఆ స్వప్నంలో వీడు చచ్చిపోయాడంట. వెళ్తూ ఉంటుంటే ఒక మహిమ గల, ఒక కాంతి, ఒక ప్రకాశవంతమైనటువంటి ఒక లోకం కనపడుతూ ఉందంట. అప్పుడు వీడు అనుకుంటున్నాడంట, అరే మా అమ్మ మా నాన్న చెప్పింది ఇదేననుకుంటా, గుడిలో చెప్పిన పాస్టర్ గారు కూడా ఇదే చెప్తా ఉన్నారు, ఇదేననుకుంటా, పరలోకం భలేగా ఉందరా, ఇది ప్రకాశవంతంగా ఉంది, ఏంటి ఇంత తేజస్సు, ఏంటి వెలుగు అని చెప్పేసి వెళ్తూ ఉంటుంటే ఎంట్రన్స్ వచ్చిందంట. లోపలికి వెళ్ళటానికి ఒక ఎంట్రన్స్, ఒక ద్వారం ఉందంట. చాలామంది వెళ్తూ ఉంటే వీడు కూడా గబగబా అని చెప్పేసి వెళ్తానికి అయితే ఆఫ్ చేశారంట. ఆగో, స్టాప్ అన్నాడంట. అక్కడ దేవదత్తలు, ఎందుకు వాళ్ళందరూ వెళ్ళారుగా, నేను కూడా వెళ్తాన్నారు. లేదు, ఈ గ్రంథంలో నీ పేరు లేదని. ఏ గ్రంథం అది? జీవ గ్రంథం బాబు ఇది. ఈ జీవ గ్రంథము పరలోకంలో ఉంటుంది. ఈ జీవ గ్రంథంలో నీ పేరు లేదు. నీ పేరు ఉంటేనే లోపల పంపిస్తాం. లేదు ఒకసారి చెక్ చేయండి, నా పేరు ఉంటుంది అన్నాడంట. ఒరే బాబు నీ పేరు లేదు ఇక్కడ అంటున్నారంట. ఏమండి మా ఇంటి పేరు చెప్తాం, మా ఇంటి పేరుతో చూడండి. కొంతమంది అంటారు చూడండి, మా ఇంటి పేరు పలాలా, ఆ ఇంటి పేరుతో చూడండి. లేదండి ఇంటి పేరుతో కూడా. అదేంటండి లేదంటారా? మా తాతయ్య పేరు చెప్తారు చూడండి అన్నట్టుగా. వీడు కూడా చెప్తున్నాడు మా ఇంటి పేరు సరే చూడండి అన్నాడు. లేదు ఇందులో అన్నారంట. సరే కానీ ఈ జీవగ్రంథంలో పేర్లు ఎవరు రాస్తారు అన్నాడండి. జీవగ్రంథం అయ్యా దేవుడే రాస్తాడు, యేసు ప్రభు రాస్తారని. ఆయన పిలవండి తెలుసుకుంటా అన్నాడు. సరే గొడవ భరించలేక యేసు ప్రభుని పిలిస్తే యేసు ప్రభు వచ్చాడు. బాబు ఏంటయ్యా అన్నాడు. ఏమండి నేను తెలీదా మీకు? నేను తెలీదా? నా పేరు తెలీదా? నా ప్రాంతం తెలీదా? నేనేం చదువుకున్నాను మీకు తెలీదా? నా జ్ఞానం మీకు తెలీదా? ఎందుకు రాయలేదు నా పేరు అన్నాడంట. అప్పుడు యేసయ్య అన్నాడంట, నీ పేరు రాయటానికి చాలాసార్లు నేను అనుకున్నానయ్యా, రాద్దాం అనుకున్నా, కానీ నాకు టైం దొరకలేదు అన్నాడంట. ఏమన్నాడు? నాకు టైం దొరకలా నీ పేరు రాయటానికి. భూలోకంలో నువ్వు చెప్పావుగా నాకు టైం లేదని, నాకు కూడా టైం దొరకలేదయ్యా నీ పేరు జీవగ్రంథంలో రాయటానికి అన్నాడంట. జాగ్రత్త సుమి, ఈ లోకంలో నువ్వు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట ఒక రోజున దేవుడు తీర్పులో నిలబడినప్పుడు నిన్ను అడుగుతాడు. వాటినే రిపీట్ చేస్తాడు వాటినే. చమత్కారంగా కూడా దేవునిలో నువ్వు అలాంటి మాటలు మాట్లాడకూడదు. దేవుడు అడుగుతాడు. యవనస్తుడు ఏం చెప్పాడు? ఇక్కడ నాకు టైం లేదన్నాడు. ఇప్పుడు దేవుడు అక్కడ ఏం చేశాడు? నాకు టైం లేదన్నాడంట. నువ్వు ఇందులోకి ఎంటర్ అవటానికి లేదు. జీవ గ్రంథంలో ఎవరి పేర్లు ఉన్నారో ఆ పేర్లు వారికి లోపలికి వస్తారు అనగానే ఈడు అరుస్తున్నాడంట. అమ్మో అని అరుస్తూ ఉండంటే ఈలోపు మెలకు వచ్చేసిందంట. అమ్మ కళ అనుకున్నాడంట. ఇంక నేను నిజం అనుకున్నాను అనుకొని అప్పుడు వాడు దేవుణ్ణి తన హృదయంలోకి ఆహ్వానించుకున్నాడంట. యేసు ప్రభుని నమ్ముకున్నాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జాగ్రత్త, జీవగ్రంథంలో ఉండాలి నీ పేరు. ఆధార్ కార్డులో ఉంది మంచిదే, ఎలక్షన్ కార్డులో ఉంది మంచిదే, ఆ కార్డులో ఈ కార్డులో ఉంది మంచిదే. జీవగ్రంథంలో నీ పేరు ఉందా? జీవగ్రంథము దేవుని దగ్గర ఉంటుంది. జీవగ్రంథములో ఉన్నటువంటి పేర్లు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు వరకే నూతన యెరూషలేములోకి
ప్రవేశిస్తారు. మరెవ్వరు కూడా ప్రవేశించడానికి కుదరదు. జీవ గ్రంథములో నీ పేరు ఉండాలంటే ఏం చేయాలంటే, మొదలుగా చెప్పినట్లుగా నీ హృదయాన్ని దేవునికి ఇచ్చి నీ జీవితాన్ని ప్రభువుకి సమర్పించుకొని రక్షణ అనేటువంటి అనుభవంలోకి నువ్వు రావాలా. యేసు ప్రభుని గురించి ప్రకటిస్తూ ఉన్నప్పుడు నువ్వేం చేయాలా? రక్షించబడాలంటే మొదటిగా చెప్పినట్లుగా గొర్రె పిల్ల రక్తంలో కడగబడాలి. పశ్చాత్తాపముతో కూడినటువంటి ప్రార్థన, నీ హృదయాన్ని ప్రభువుకి అప్పచెప్పి, నీ జీవితాన్ని ప్రభువుకి అప్పచెప్పి, నీ వస్త్రములను యేసు ప్రభు యొక్క రక్తము, గొర్రె పిల్ల రక్తంలో కడగబడినప్పుడు తెల్లగా మార్చబడతావు నువ్వు. అప్పుడు జీవ గ్రంథంలో నీ పేరు లిఖించబడితే అప్పుడు మాత్రమే నువ్వు పరలోక రాజ్యంలోకి వెళతావు. ఇప్పుడు నీ ప్రార్థన ఏం చేయాలి తెలుసా? ప్రభువా, జీవ గ్రంథంలో నా పేరుందా? అయ్యా, ఒకవేళ లేకపోతే ఇదిగో నా జీవితాన్ని సమర్పిస్తున్నాను ప్రభువా, నా జీవితాన్ని నీకు అంకితం చేస్తున్నాను ప్రభువా, నీ ఆజ్ఞానుసారంగానే నేను నడుస్తాను ప్రభువా, నీ ఆజ్ఞలను నేను గైకుంటానయ్యా, సక్రమమైనటువంటి రీతిలో మంచిగా, న్యాయంగా, నీతిగా నేను బ్రతుకుతానయ్యా, నా పాపాన్ని తుడిచేసి వేసుకొని ఇదిగో నా జీవితాన్ని సంపూర్ణంగా అర్పిస్తున్నాను. ఎప్పుడైతే నువ్వు తీర్మానం తీసుకుంటావో జీవ గ్రంథంలో నీ పేరేమైబడిద్ది? రాయబడిద్ది. నువ్వు ఒకరోజు నీ లోకాన్ని విడిచి వెళ్ళినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు తెలుసా? నూతన యెరూషలేం, ప్రభు యొక్క రాజ్యములోకి, పరలోక రాజ్యములోకి నువ్వు వెళతావు. ఆ నిరీక్షణ ప్రభు నీకు బ్రతుకున్నప్పుడు నీకు ఇచ్చాడు. ప్రతి క్రైస్తవుడుకునేటువంటి నిరీక్షణ అదే. ఇప్పుడు అడుగు ప్రభుని, జీవ గ్రంథంలో నా పేరు రాయి ప్రభువా. అడుగుతావా? అడగాలి. లోక సంబంధమైనటువంటి శాశ్వతం కాదమ్మా. ఎప్పుడు దిగులుగా ఈ లోకం గురించి ఆలోచించొద్దు. ఇప్పుడు ఉంటాయి, రేపు పోతాయి. ఇవి కాదు, శాశ్వతమైనది ఉంది, అది మనకు కావాలి. కాబట్టి జీవ గ్రంథంలో మన పేరు ఉండాలా. ఆ జీవ గ్రంథమే ఏమని రాస్తుంది అక్కడ? గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథం. మొదటిగా గొర్రె పిల్ల యొక్క రక్తం అని ఉంది, రెండవదిగా గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథం. మూడవది కూడా చూద్దాము. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనంలో కూడా అక్కడ గొర్రె పిల్లతో ఒక మాటను చెప్పాడు. చదవండి అమ్మా. అదే ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. చదవండి, చదవాలా? సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఏమొచ్చిందంట? గొర్రె పిల్ల యొక్క ఉగ్రత మహాదినము వచ్చాను. ఇప్పుడు చెప్పండి, దానికి తాళజాలినటువంటి వాడు ఎవడు? చాలమ్మా. గొర్రె పిల్ల యొక్క మహా ఉగ్రత రాబోతా ఉంది. ఇది గొర్రె పిల్ల యొక్క మహా ఉగ్రత. యేసు ప్రభు యొక్క ఉగ్రత రాబోతా ఉంది. ఆ ఉగ్రతలో ఆ ఉగ్రత చూస్తున్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట అంట, అమ్మో దీన్ని ఎలా తప్పించుకుంటాం? దీన్ని తాళజాలినటువంటి వాళ్ళు ఎవరు? దీన్ని ఏ విధంగా తప్పించుకుంటామని ఆ దినాల్లోనంట మనుషులందరూ కూడా ఆ విధంగా కొండల వైపు, పర్వతాల వైపు దాక్కుంటానికి పారిపోతారంట, వాళ్ళ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని. అది దర్శనాన్ని చూస్తున్నాడు యోహాను. ప్రకటన గ్రంథం అంతా కూడా దర్శనమే కదా, రాబోయేటువంటి దర్శనం కదా యోహాను ప్రభు చూపిస్తూ ఉన్నాడు. ఆ దర్శనంలో గొర్రె పిల్ల యొక్క ఉగ్రత, ప్రియులారా, చెప్పుకోవటానికి భయంకరంగా ఉంది. ఒక ఉగ్రత రాబోతా ఉంది. యేసు ప్రభు యొక్క ఉగ్రత రాబోతా ఉంది. ఆ ఉగ్రతను నుండి తప్పించుకోవటానికి ఎవరి వల్ల కాదు. బహుశా నేను గొప్ప చదువుకున్నాను, లేదంటే నేను జ్ఞానిని, ఆ ఉగ్రత నుండి నేను తప్పించబడవచ్చు. నాకు చాలా ధనం ఉంది, ఆ ఉగ్రత నుండి నేను తప్పించబడవచ్చు. లేదంటే నాకు అండబలం ఉంది అని నీకున్నటువంటి వాటిని బట్టి నువ్వు ఈ రోజున ప్రభుకు దూరమై ఉగ్రత నుండి తప్పించబడాలని అనుకుంటున్నావేమో. నీకున్నటువంటి సమస్తము కూడా, వేటినైతే నువ్వు నమ్ముకున్నావో అవేమీ కూడా యేసు ప్రభు యొక్క ఉగ్రత నుండి తప్పించుకోవటానికి వీలు పడదో. నీ వల్ల కాదు. పరుగులెత్తుతూ ఉంటారంట ధనవంతులు, గర్విష్ఠులు, అహంభావంతో కలిగినటువంటి వాళ్ళు పారిపోతూ ఉంటారంట. కొండ గుహల్లో, రాళ్ళ సందుల్లో దాక్కోవాలని పారిపోతారంట. కారణం ఏంటిదా? నా యేసయ్య కొదమ సింహముగా రెండవసారి ఈ లోకానికి రాబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మొదటిసారి వచ్చాడు, ఏ విధంగా వచ్చాడు తెలుసా? మొదటిసారిగా
గొర్రె పిల్లగా వచ్చాడు. ఆయన గొర్రె పిల్లగా వచ్చాడు. మొదటిసారి సువార్తని ప్రకటించడానికి వచ్చాడు. సువార్త అందరికీ చెప్పాడు. సువార్త అందరికీ చెప్పాడు. ఉచితంగా ప్రకటించబడతా ఉంది సువార్త. మాకేం డబ్బులు ఇస్తున్నారా మీరు? ఏమన్నా డబ్బులు వస్తున్నాయి మాకు? ఏమన్నా కొంతమంది అనుకుంటారు క్రైస్తవులకి పాస్టర్లకి ఫండ్స్ వస్తాయండి, ఫారెన్ అమౌంట్. మాకేం రావమ్మా, మాకేం రావు. ఏదో ఆశించి ఏదో ఇస్తారని మేము సువార్తను ప్రకటించట్లా. లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. పౌలు చెప్తా ఉన్నాడు, సువార్తను మేము ఉచితంగా పొందితిమి కాబట్టి ఉచితంగా మేము దాన్ని ప్రకటిస్తూ ఉన్నాము, ఉచితంగా ప్రకటిస్తూ ఉన్నాం. యేసు ప్రభు మొదటిసారిగా సువార్తను ప్రకటించడానికి నశించిపోతున్నటువంటి ఆత్మలో రక్షణ నిమిత్తమై ఆయన వచ్చాడు. కారణం ఏంటంటే దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది, పాపానికి జీతము మరణము. పాపానికి జీతం ఏంటంట? మరణము. ఈ మరణం నుండి తప్పించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన సిలువ పైన తన ప్రాణాన్ని పెట్టాడు. అయితే మొదటిసారిగా వచ్చింది గొర్రె పిల్లగా వచ్చాడు. ఆయన గొర్రె పిల్లగా మౌనంగా వచ్చాడు. ఆయన సువార్త అందరికీ వినిపింపచేశాడు. రెండోసారి ఏ విధంగా వస్తున్నాడు తెలుసా? కోదమ సింహముగా వస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కోదమ సింహముగా వస్తున్నాడు. కోదమ సింహంగా వచ్చినప్పుడు అందరి కోసం రాట్లా. ఆయన అందరి కోసం రాట్లా. మొదటగా అందరి కోసం వచ్చాడు. రెండవదిగా యేసు ప్రభుని ఎవరైతే విశ్వసించారో, సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు సువార్తని ఎవరైతే నమ్మి విశ్వసించి యేసు ప్రభును రక్షకుడిగా ఎవరైతే ఆహ్వానించారో, ఆయన రక్షణలో ఎవరైతే నిలిచి ఉన్నారో వారిని మాత్రమే ఆయన తీసుకువెళ్ళటానికి, ఆయన విశ్వాసుల కొరకే రెండవసారి ఆయన ఈ లోకానికి రాబోతా ఉన్నాడు. ఆయన రహస్యం అక్కడ ఆ విధంగా జరిగింది. కానీ కోదమ సింహం వలె ఆయన వచ్చినప్పుడు ఇకప్పుడు రక్షణ ద్వారాలు మూయబడతాయి. జాగ్రత్త గమనించాలి ప్రియులారా. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చినటువంటి హెచ్చరిక ఇదే. దేవుని ఉగ్రత రాబోతా ఉంది, అతి త్వరలో రాబోతా ఉంది. అట్లాగే చెబుతారని నిర్లక్ష్య భావంతో ఉన్నావేమో, ఎప్పటి నుండి చెబుతా ఉన్నారని నిర్లక్ష్య భావంతో ఉన్నావేమో. జాగ్రత్త సుమి. ఆ యొక్క ఉగ్రతను తప్పించుకోవడానికి నీ వల్ల కాదు. అప్పుడు రక్షణ ద్వారాలు మూయబడతాయి. ఇక నువ్వు రక్షించబడటానికి సమయం ఉండదు. అప్పటికి నీ రక్షణ ద్వారాలు మూయబడకముందే యేసు ప్రభును సొంత రక్షకుడై నువ్వు ఆహ్వానించి ఆ ఉగ్రత నుండి నువ్వు తప్పించబడాలా. ఉగ్రత నుండి తప్పించబడాలా. ఒక మాటని చెప్పి నేను ముగిస్తాను. ఈ మనకు చూసుకున్నట్లయితే ట్విన్ టవర్ అని పిలుస్తారు. అమెరికాలో ట్విన్ టవర్ అని పిలుస్తారు. 2001 సెప్టెంబర్ 11న 2 టవర్లు 110 అంతస్తులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అక్కడ చూస్తూ ఉంటారు. దాన్ని ఏమని పిలుస్తారు? WC అని పిలుస్తారు, WTC అని పిలుస్తారు. వరల్డ్ ట్రేడ్ ఎకానమీ ఏది ఉంది దాన్ని అక్కడ ఆ సెంటర్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్స్ మీరు చూసే ఉంటారు యూట్యూబ్లో చూస్తే. 110 అంతస్తులు వరల్డ్ ట్రేడ్ ఆ యొక్క టవర్స్, పెద్ద పెద్ద టవర్స్ అవి 110 అంతస్తులు ఉంటాయంట. ప్రపంచంలో ఉన్నటువంటి ఎకానమీ ఆర్థిక ఈ ఏదైతే ఉందో ఈ లావాదేవీలన్నీ కూడా అక్కడ చూస్తూ ఉంటారు. వాళ్ళకున్నటువంటి శాలరీ ఎవరికి ఉండదు. కొన్ని లక్షల రూపాయలు వాళ్ళకి మంత్లీ శాలరీ ఉంటుంది వాళ్ళకి, అందులో చేస్తున్నటువంటి ఉద్యోగాలు. మాకేం కొదవా, మేమే జ్ఞానులము, మేమే గొప్ప చదువులు చదివాము, మేమే ధనవంతులు అని చెప్పుకునేవాళ్ళు అంటారు. అందరూ కూడా బహుశా అలాంటి గర్వంతో ఉండొచ్చేమో. ఒక దినం వచ్చింది అనుకున్నారండి. 2001 సెప్టెంబర్ 11వ తారీఖున వాళ్ళు ఊహించిన రీతిలో 2 విమానాలు ఆ ట్రేడ్ సెంటర్లోకి దూసుకుని వెళ్ళిపోయాయి. 110 అంతస్తులు చూస్తున్నాం కానీ పేక మొక్కలాగా కూలిపోయాయి. అఫీషియల్గా లెక్కల ప్రకారం ఆ రోజున చనిపోయినటువంటి వాళ్ళు ఎంతమంది తెలుసా? 5,000 మంది కొన్ని సెకండ్లోనే చనిపోయారు. అనుకున్నారా అలాంటి ఉగ్రత వస్తుందని? అనుకున్నారా అలాంటి ప్రమాదము ఆ విధంగా వస్తుందని వాళ్ళు అనుకున్నారా? అనుకోలేదు. ప్రపంచం అంతా కూడా ఉలిక్కిపడింది ఆ రోజున టెర్రరిస్టులు చేసినటువంటి ఆ కార్యం. మీరందరికీ తెలుసు, ఈ రోజున కూడా యూట్యూబ్లో చూడొచ్చు. పేక మొక్కల్లాగా 110 అంతస్తులు కూలిపోయినాయండి. కొంతమంది ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని
80 అంతస్తుల నుండి 90 అంతస్తుల నుండి 100 అంతస్తుల నుండి దూకేశారంట కిందకి. కనీసం చేతులు కాళ్ళు ఇరిగినప్పటికీ కూడా బ్రతుకుంటే చాలని ప్రాణభయంతో దూకితే వాళ్ళందరూ తల పగిలి కాళ్ళు చేతులు ఇరిగిపోయి కొంతమంది చచ్చిపోయారు. అనుకున్నారా అలాంటి ఉగ్రత వస్తుంది? అనుకున్నారా? అనుకోలేదు. కొన్ని వందల మంది కొన్ని క్షణాల్లోని ప్రాణాలని కోల్పోయారు. దేవుని ఉగ్రత కూడా అలాంటిదే. అకస్మాత్తుగా అనుకోని విధంగా ఉగ్రత రాబోతూ ఉంది. ప్రియులారా గమనించండి, ఉగ్రత నుండి నువ్వు తప్పించబడాలంటే నువ్వేం చేయాలి తెలుసా? రక్షణ అంటే గొర్రె పిల్ల రక్తముతో నువ్వు కడగబడాలి. జీవ గ్రంథములో నీ పేరు లిఖించబడాలి. నీకు సమయం ఉండగానే, దేవుడిచ్చినటువంటి ఆయుష్ ఉన్నంత కాలమే నువ్వేం చేయాలా? దేవుని దగ్గరికి రా, యేసు ప్రభు దగ్గరికి రా, నమ్ము, సువార్తను నమ్ము. సువార్త ప్రకటించబడుతూ ఉంది. ఆయన సువార్తను నమ్ము. విశ్వసించినటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఏం చేయబడతారంట? రక్షించబడతారు. రక్షణ అనేది ఎలా వస్తుందంటే, యేసు ప్రభు నా దేవుడు, నా సొంత రక్షకుడు అని ఎవరైతే విశ్వసించి బాప్తిస్మం తీసుకుంటారో, పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలోకి వచ్చి మొరపెట్టి వాళ్ళ పాపములను వదిలిపెట్టి యేసు ప్రభు రక్తం చేత కడగబడతారు, వారు మాత్రమే ఆ ఉగ్రత నుండి తప్పించబడతారు. లేని ఎడల ప్రతి ఒక్కరు కూడా నరకంలోకి వెళ్తారని దేవుని లేఖనము సెలవిస్తూ ఉంది. ప్రియులారా, నేను ముగిస్తా ఉన్నాను, జాగ్రత్తగా గమనించండి. ఇస్సాకు అడిగాడు, గొర్రె పిల్ల ఎక్కడా అని అడిగితే, గొర్రె పిల్ల ఎక్కడా అని అడిగితే ఇక్కడ దేవుడు ఆన్సర్ చేస్తూ ఉన్నాడు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల, లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల ఇదిగో. ఏది అంటే ఇదిగో అని యోహాను చెప్తా ఉన్నాడు. యేసు ప్రభు వదకు తేబడినటువంటి గొర్రెపిల్లగా ఈ లోకానికి మొదటిసారిగా వచ్చాడు. అది యెషయా చెప్పాడు. సాధు చేయబడినటువంటి వధించటానికి వచ్చినటువంటి గొర్రె పిల్లగా మౌనముగా ఆయన నోరు తెరవకపోయానని ఇర్మియా చెప్పాడు. అయితే ఆ గొర్రె పిల్ల ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుకి పోల్చబడినటువంటి దానిగా కనపడుతూ ఉన్నప్పుడు, యేసు ప్రభునికి సాదృశ్యంగా కనపడుతూ ఉన్నప్పుడు, ఆ గొర్రె పిల్ల రక్తములో ప్రతి ఒక్కరు వస్త్రములు కడుగుకుని తెల్లగా చేసుకోవాలని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. గొర్రె పిల్ల జీవ గ్రంథమని తెలియబడుతూ ఉంది. మూడోది, గొర్రె పిల్ల ఉగ్రత రాబోతూ ఉంది. ఎవరైతే గొర్రె పిల్ల రక్తములో వాళ్ళ జీవితాలని కడుక్కొని పరిశుద్ధపరచబడుచుకొని జీవ గ్రంథంలో వారి పేర్లను ఎక్కించుకుంటారో వారు మాత్రమే దేవుని యొక్క ఉగ్రతల నుండి తప్పించబడతారు. లేని ఎడల వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉంటారో తెలుసా? నిత్య నరకములో, అగ్నిలో వాళ్ళ ఆత్మ కాల్చబడతా ఉంటుందని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాడు. ఇప్పుడైనా కానీ దేవుని వాక్యాన్ని నమ్మి విశ్వసించి నీ సొంత రక్షకుడు యేసు ప్రభువుని నువ్వు ఆహ్వానించినట్లయితే ప్రభు నిన్ను తప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. నమ్మినవారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఒక ఉగ్రత రాబోతా ఉంది. ఉగ్రత నుండి తప్పించబడాలంటే నువ్వు నమ్మి సువార్తను నమ్మాలి. దేన్ని నమ్మాలంటే సువార్తను నమ్మాలి. సువార్త అంటే ఏంటి? యేసు ప్రభు ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం వచ్చి మానవుల నిమిత్తమే ఆయన గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి సిలువ మరణము పొంది మన కొరకు ఆయన లేచాడు, సమాధిని గెలిచినటువంటిది సత్యం ఏదైతే ఉందో దాన్ని నువ్వు నమ్మాలా. అది నమ్మటం అంటే అది సువార్త. అది సువార్త. అది నీకు ప్రతిదినము నీకు నీ యొక్క వీధిలో, నీ స్థలములో ప్రచురించుచుండగా సువార్తను నమ్మి విశ్వసించి యేసు ప్రభును రక్షకుడుగా, నా పాపముల నిమిత్తం ఆయన చనిపోయాడండి, నా కొరకే యేసు ప్రభు చనిపోయాడు అన్నటువంటి సత్యాన్ని నువ్వు గమనించి పశ్చాత్తాపముతో నీ పాపమును దేవుని పాదాల దగ్గర పెట్టి ఆయన రక్తం చేత, గొర్రెపిల్ల రక్తం చేత కడగబడినట్లయితే జీవ గ్రంథములో నీ పేరు లిఖించబడితే ఇది సత్యం. సత్యం. ఉగ్రత నుండి తప్పించబడతావు. ప్రార్థన చేద్దాం. ప్రభువా,
జీవగ్రంథంలో నా పేరును లిఖించయ్యా. నీ జీవగ్రంథంలో, గొర్రెపిల్ల జీవగ్రంథంలో నా పేరును లిఖించి ప్రభువా అయ్యా నన్ను మార్చేయ, నన్ను శుద్ధి చేయ, పవిత్రపరిచేని ఒక తీర్మానంతో కూడినటువంటి ప్రార్థన చేయగలవా? చేయి, ప్రార్థన చేయి. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, నీ ఘనమైన పాదములు కొందనాలు నాయన. ఇదిగో నాయన, ఇస్సాకు అడిగాడు, అయ్యా తండ్రి కట్టెలున్నాయి, నిప్పుంది, గొర్రెపిల్ల ఎక్కడా, దహన బలికి గొర్రెపిల్ల ఎక్కడా అని అడిగినప్పుడు యోహాను చెప్తా ఉన్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అయ్యా నువ్వు గొర్రెపిల్లకి లోకానికి వచ్చావు, మా కొరకు బలి అయ్యావు. ఈ సత్యాన్ని ప్రభా ప్రతి ఒక్కరు అంగీకరించి మారు మనసు పొంది పశ్చాత్తాపంతో ఎవరైతే నీ పాదాల చెంతకొచ్చి, అయ్యా నీ రక్తం చేత నన్ను కడగవా, నీ రక్తం చేత నన్ను పరిశుద్ధపరచవా, దావీదు చెప్పిన రీతిగా ఇదిగో నాయన పాపములో పడినటువంటి ప్రతి ఒక్కరూ అక్కడ ఉండిపోవటం మీకు ఇష్టం లేదు కాబట్టి దావీదు పాపం చేశాడు. అయితే ప్రభా నీ దగ్గరికి వచ్చి నీకు విరోధముగా నేను పాపం చేశానయ్యా అని ఒప్పుకొని చేసినటువంటి ప్రార్థనలో హిమము కంటే తెల్లగా చేయి ప్రభువా, నీ రక్తం చేత పవిత్రపరిచి హిమము కంటే హిస్సోపుతో కడిగి తెల్లగా చేయి ప్రభువా అని చేసినటువంటి ప్రార్థన. ఇదిగో ప్రభు, రాత్రికాల సమయంలో ఏ బిడ్డ అయితే ప్రార్థన చేస్తూ ఉన్నాడో వాళ్ళ బ్రతుకులను మార్చి వాళ్ళ పాపమును కడిగివేసి ప్రభా తెల్లగా, ప్రభా హిమము కంటే తెల్లగా చేసి, అంత మాత్రమే కాదు కానీ జీవ గ్రంథంలో వారి పేరులని, నా పేరును, మా పేర్లన్నిటిని కూడా ప్రభా రాసి ఉగ్రత నుండి తప్పించబడి నాయన నీ రాజ్యంలో ఉండటానికి, నీ నూతన యెరూషలేములో ఆ మహాపట్టణంలో మేము ఉండటానికి కృప చూపించి బలపరచమని, విత్తిన విత్తనమును ప్రభా ప్రతి ఒక్క హృదయంలో ప్రభా ఫలించేటువంటి అనుభవంలో తీసుకొచ్చి గొప్ప ఆలోచన, గొప్ప ఉజ్జీవాన్ని ప్రతి ఒక్క హృదయంలో మీరే రేకెత్తించమని, కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని, ఘనత మహిమ ప్రభావములు నీకు ఆరోపిస్తూ నజరుడైన యేసుక్రీస్తు నామమున పేరట అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని కన్యుని సహవాసము, శాంతి, సమాధానం, నెమ్మది గొర్రెపిల్ల రక్తములో ఎవరైతే తమ పాపములను కడుక్కోవాలని ఇష్టపడుతూ ఉన్నారో, సువార్తను నమ్మి యేసు ప్రభును రక్షకుడుగా స్వీకరించాలని ఎవరైతే యేసయ్యను తమ హృదయంలోకి ఆహ్వానించాలని కోరుతా ఉన్నారో, ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయములో అట్టి కార్యములు చేసి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. వందనాలమ్మా, వందనాలయ్యా.